వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశం ఓటు చోరీ. ఇప్పుడు దాని ట్రెండ్, చోరీ అన్న పదం ట్రెండ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో క్రెడిట్ చోరీ అన్న పదం అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో కూడా బాగా ప్రజల్లో సీరియస్ డిస్కషన్ లేవనెత్తు ఉంది. అంటే ఏంటి క్రెడిట్ చోరీ? ఎవరు చోరీ చేశారు? ఏం క్రెడిట్ తీసుకున్నారు? ఏం క్రెడిట్ దొంగలించబడింది? ఇది చర్చ. ఇప్పుడు ప్రధానంగా ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాలని గాని, లేదంటే వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి, ఇనిషియేట్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, ఆ ఫలాలు ఇతర జనరేషన్స్‌కి నెక్స్ట్ తరాలకు అందాలంటే ఖచ్చితంగా అది కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దల పైన ఉంటుంది. అందుకనే ప్రభుత్వం అనేది ఎప్పుడు నిరంతర ప్రక్రియ. ఇదేదో వాళ్ళు ఉన్నప్పుడే కంప్లీట్ అయిపోవాలి, ఆ 5 ఏళ్లలోనే అయిపోవాలనేది కాదు. ఒక ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకరు ఎవరన్నా ఒకటి ఇనిషియేట్ చేసి స్టార్ట్ చేశారంటే అది నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియ ఉంది గాబట్టే చాలా వరకు ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఫలాలను అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఇవాళ నేనొక విజువల్ చూపిస్తా. ఆ విజువల్ చూపిస్తే మీకేమనిపిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. చూసారా అది విజువల్? ఇది చూస్తే అచ్చం మనం కార్పొరేట్ హాస్పిటల్స్ లాగానే కనిపిస్తుంది గదా! కానీ ఇది కార్పొరేట్ హాస్పిటల్స్ కాదు. ఇది ప్రభుత్వ హాస్పిటల్. ఎక్కడుంది ప్రభుత్వ హాస్పిటల్ మీకందరికీ డౌట్ రావచ్చు. ఈ ప్రభుత్వ హాస్పిటల్ మన హైదరాబాద్ నడిబొడ్డునుంది. అది దాని పేరు టిమ్స్, తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇది ఎప్పుడు పురుడు పోసుకుంది అన్నది ఇప్పుడు అతిపెద్ద చర్చ జరుగుతోంది. కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణలో ఉంది కాబట్టి ఆ యొక్క సర్కార్ దీన్ని కొంత అంటే మేమే నిర్మించాము అని క్రెడిట్ తీసుకునే ఒక కార్యాచరణకి కనిపిస్తుంది. అంటే సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్‌గా మారుతోంది. ఇదే కాదు వరంగల్‌కి సంబంధించినటువంటి టీమ్స్ కానీ, టీమ్స్‌కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ అన్నిటిని కూడా ఇవాళ ఆ వీడియోస్‌ని సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారుతోంది. అంటే ఇది ఏప్రిల్‌లో దీని ఇనాగ్రేషన్ ఉంది. మొత్తం వర్క్స్ అన్నీ పూర్తి అయిపోయినాయి. ఈ బిల్డింగు లేకుంటే ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఏప్రిల్‌లో ఉంది. అయితే ఇప్పుడు అతిపెద్ద చర్చ ఏంటంటే సోషల్ మీడియాలో వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మించింది. ప్రజల ఆరోగ్యం పట్ల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇది. కాబట్టి కాంగ్రెస్ మీన్స్ గవర్నెన్స్ అని ఒక లైన్ తోటి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఏం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నిర్మించ తలపెట్టినటువంటి ఈ యొక్క టీమ్సే కాదంటలేదు. కానీ ఇది ఎప్పుడు కంప్లీట్ అయింది అనేది పక్కన పెడితే, ఎప్పుడు పురుడు పోసుకుంది, ఎప్పుడు ఎంత కన్‌స్ట్రక్షన్ వర్క్స్ ఇప్పుడు ఈ 2 ఏళ్లలో జరిగింది అన్నది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిర్మించినటువంటి హాస్పిటల్ కాదు. ఇది కేసీఆర్ గారు గత 10 ఏళ్ల హయాంలో కోవిడ్ తర్వాత ఆయన బ్రెయిన్ చైల్డ్‌గా చెప్పొచ్చు టిమ్స్‌ని. ఆ రోజు హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్న ఒక గొప్ప ఉద్దేశ్యంతోటి ఈ యొక్క టిమ్స్‌ని స్థాపించబడింది. ఇది టిమ్స్ ఆల్మోస్ట్ ఆల్వాల్, అట్లాగే సనత్ నగర్, వరంగల్ ఇట్లా ఒక 4, 5 ప్రాంతాల్లో ఈ టిమ్స్‌ని అప్పుడు ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అయితే దీంట్లో కాంగ్రెస్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఏం లేదు. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో వాళ్ళు కంటిన్యూ చేశారు. అంటే ఇప్పుడు కంటిన్యూ చేయంగానే ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీయే నిర్మించి తలపెట్టినటువంటి ఒక ప్రాజెక్ట్‌గా గొప్పగా సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే పరిస్థితికి తీసుకెళ్తూ ఉన్నారు. అంటే ఇది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఎప్పుడొచ్చింది? అంటే అప్పటి ప్రభుత్వంలో ఏం జరిగింది? 80% వర్క్స్ అప్పుడు ప్రభుత్వంలో జరిగిపోయినాయి. కేవలం 20% వర్క్స్ మాత్రమే పూర్తి చేసి దీన్ని ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు అంతే. మరి ఆ లెక్కన చాలా వరకు గత ప్రభుత్వాలు చేసినటువంటివి నెక్స్ట్ గవర్నమెంట్స్ అన్ని కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ కోవకు ఇది కూడా చెందుతుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇది యాక్చువల్‌గా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏప్రిల్ 21, 2022లో
దీనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. ఇది అన్ని రికార్డ్స్ ఒకసారి మనం వెనక్కి వెళ్ళి తిరగ చూసుకుంటే, లేదంటే ఇప్పుడున్నటువంటి గూగుల్ చేసినా, లేకుంటే ఏఐ సంబంధించినటువంటి చాట్ బాట్స్‌ని అడిగినా, గ్రోక్‌ని అడిగినా కూడా చెప్పే పరిస్థితే ఉంది. అట్లాగే ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడేశారు? ఏప్రిల్ 26, 2022లో ఆల్వాల్, ఎల్బీ నగర్ టీమ్స్‌కి ఫౌండేషన్ ఏసినటువంటి పరిస్థితి. అట్లాగే ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ దీనికి ఫుల్లీగా బడ్జెట్, మేజర్ ప్లానింగు, కన్‌స్ట్రక్షను ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒక గొప్ప ప్లానింగు, విజన్ అని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని కంప్లీషన్ చేసింది మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది సుస్పష్టంగా మనం చెప్పొచ్చు. అంటే ఆనాడు 80% వర్క్స్ టిమ్స్‌ని ఆ రోజు ఆయన కంప్లీట్ చేశారు. ప్లానింగ్ గాని, ఫండింగ్ గాని, మేజర్ ఎగ్జిక్యూషన్ వర్క్స్ గాని, తెలంగాణ హెల్త్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని ఎప్పుడైతే కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతోటి ముందుకెళ్లారో, ఆ రోజే దీనికి పురుడు పోసుకుంది. దాన్ని అనుసరించుకొని తెలంగాణలో చాలా ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టి 10,000 కోట్లు సపరేట్గా పెట్టి టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనే సంస్థ ఏర్పాటు చేసి దాని కింద ఇప్పుడు హైదరాబాద్లో 4 పెద్ద హాస్పిటల్ ఇస్తున్నాం. ఒకటి అల్వాలలో, ఒకటి ఎల్బీ నగర్లో, ఒకటి చెస్ట్ హాస్పిటల్లో, ఒకటి వరంగల్లో, ఒకటి మన నిమ్స్లో, ఆల్రెడీ గచ్చిబౌలిలో ఏర్పడేసిన టిమ్స్ ఇవన్నీ కలిపి ఒక 6 హాస్పిటళ్ళు సుమారు 11-12 వేల కోట్లతోని మల్టీ స్పెషాలిటీ చాలా అధునాతనమైనటువంటి హాస్పిటల్ తెస్తున్నాం. చూసారుగా ఆయన కేసీఆర్ గారు ఏం మాట్లాడారు ఆ రోజు కోవిడ్ టైంలో మాట్లాడినటువంటి మాటలు అవి. అంటే 30/12/2023లో ఏ విధంగా ఈ యొక్క స్టేటస్ ఉంది, ఇది ఒకసారి చూడొచ్చు. మీరు గూగుల్ మ్యాప్స్ కూడా చూడొచ్చు. ఎంఏఎల్ సంబంధించినటువంటి సంస్థ, అంటే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి సంస్థ 1000 బెడెడ్ హాస్పిటల్స్ టిమ్స్ సనత్నగర్లో నిర్మించి తలపెట్టింది. 669 క్రోర్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై ఎంఈఐఎల్ అని ఆ రోజు మనకి ట్వీట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. 2023-24లో కూడా మెగా ఇంజనీరింగ్ సంస్థ పెద్ద ఎత్తున ట్వీట్స్ని కూడా మనకి ఒకసారి ఆ పాత ట్వీట్స్ ఒకసారి తిరగేసుకుంటే మనకి కనిపిస్తుంది. అట్లాగే గూగుల్ అడిగినా కూడా చెప్తుంది 1000 బెడెడ్ హాస్పిటల్, ఈ ఫెసిలిటీ ఉన్నటువంటి గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి తెలంగాణ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సనత్ నగర్ వాజ్ ఇనిషియేటెడ్ బై ద ఫార్మర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఫార్మర్ Chief Minister KCR. The 1,000-bedded facility was planned to improve public health care infrastructure in Hyderabad and is a part of a broader multi-specialty hospital expansion initiative with construction and Sanatnar project accelerated under his vision అని స్పష్టంగా ఉంది. అట్లాగే దీని పర్పస్ కూడా టు ప్రొవైడ్ క్వాలిటీ ఫ్రీ పబ్లిక్ హెల్త్ కేర్ అండ్ యాక్ట్ యాజ్ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియక్ కేర్ అండ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి దీన్ని స్పెషలైజేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో చేశారు. అయితే nearing completion and scheduled for inauguration around ఉగాది 2026 అంటే ఏప్రిల్లో ఇది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటుగా వరంగల్లో కూడా మనకి 1,500 కోట్లతో అనుకుంటా 2,000 బెడెడ్ హాస్పిటల్ అక్కడ వరంగల్లో కూడా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నిర్మాణ పనులు త్వరితగతిన అవుతున్నాయి. అయితే ఇక్కడ మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ కూడా 33 జిల్లాలకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఇప్పుడు అక్కడ ఆరోగ్య తెలంగాణలో భాగంగా ఆనాడు పూర్తి స్థాయిలో చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయని ఆ రోజు 2023లోనే ఏప్రిల్ 19, 2023లోనే కేటీఆర్ గారి ట్వీట్ కూడా మనం ఈ సందర్భంగా ఇక్కడ మనం కోట్ చేసుకోవచ్చు. ఇట్లా ఆనాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనం ఒకసారి గ్రౌండ్ రియాలిటీ ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఎవరు ఏం చేశారు అనేది. ఇది ఇక్కడ టిమ్స్ సనత్ నగర్ 882 కోట్లు, టిమ్స్ ఆల్వాల్ మేడ్చల్ 897 కోట్లు, టిమ్స్ ఎల్బీ నగర్ 900 కోట్లు. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్లో భాగంగా 550 కోట్లు మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ కోసం శాంక్షన్ చేశారు. 1,100 కోట్లు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్లో దానికి సంబంధించి చేశారు. 92 బస్తీ దవాఖానాలు జిహెచ్ఎంసీ లిమిట్స్లో 144 మొత్తం ఎంటైర్ తెలంగాణలో చేశారు. ఇదంతా కూడా నేను ఇప్పుడు చెప్పట్లా, ఇది ఆనాటికి సంబంధించినటువంటి అప్పుడు పేపర్ కటింగ్. ఇది కేసీఆర్ టు లే ఫౌండేషన్ ఫర్ 3 న్యూ టీమ్స్ టుమారో అని ఆ రోజు ఒకరోజు ముందు వచ్చినటువంటి వార్తా కథనం నేను మీకు చూపిస్తున్నా, చదివి వినిపిస్తున్నా. ఆ రోజు వచ్చినటువంటివి చెప్తున్నా. గతంలో హరీష్ రావు గారు ఒకసారి ఎల్బీ నగర్ టిమ్స్ దగ్గరికి వెళ్ళి పనులు పరిశీలించారు. ఎట్లా ఉంది, ఏం జరిగింది, ఏంటి. ఎందుకంటే 4 టిమ్స్ హాస్పిటల్స్ని మొత్తం తెలంగాణలో ప్లాన్ చేస్తే మరి ఇప్పటిదాకా ఎందుకు నత్తనడకం సాగుతున్న వర్కులని కూడా హరీష్ రావు గారు గేరప్ చేసే భాగంగా ఆయన వెళ్ళారు. ఒకసారి వెళ్ళారు, పనులు పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు కానీ, లేకుంటే సబితేంద్ర రెడ్డి గారు కానీ, ఇట్లా కొంతమంది నగరానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఎందుకంటే పెద్ద ఎత్తున టిమ్స్ని తీసుకొచ్చి దానికి పర్మిషన్లు తీసుకొచ్చి మెడికల్ కాలేజీల అనుమతులు తీసుకొచ్చి కొంత అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా నత్తనడకన ముందుకు తీసుకెళ్తోంది అనేది కూడా స్పష్టంగా ఆనాడు హరీష్ రావు గారు వెళ్ళారు. రీసెంట్గా
ఇవాళ దామోదర్ రాజ్ నరసింహ గారు కూడా 2 రోజుల క్రితం హెల్త్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించి ఆయన రివ్యూ కూడా చేశారు హెల్త్ అధికారులతోటి. సరే అందుకనే ప్రభుత్వంలో నేనేమంటున్నా, ఒకరు ఇనిషియేట్ చేస్తే ఖచ్చితంగా కంప్లీట్ చేసే బాధ్యత వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది. వేరే ప్రభుత్వాలు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్తుంది. అంతే తప్పితే ఇది ఒకరిదే క్రెడిట్ అని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకునేది కాదిది. అంటే 80% వర్క్స్ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినాయి కాబట్టి, ఈ కేవలం ఫినిషింగ్ అప్ వర్క్స్ మాత్రమే రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇనిషియేట్ తీసుకొని ముందుకు తీసుకెళ్లారు. అట్లా మనం క్రెడిట్ తీసుకుంటా పోతే ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ విజన్ 2020 ఫలాలు మనం అనుభవిస్తున్నాము అంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని ఏదైతే ఇనిషియేట్ తీసుకొని ఆ రోజు ఆ హైటెక్ సిటీ నిర్మాణంలో కీలక భూమిక పోషించారో, ఆ రోజు తర్వాత నెక్స్ట్ తదుపరి గవర్నమెంట్‌లో అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా, లేదు అంటే గనక కిరణ్ కుమార్ రెడ్డి గారైనా, రోసయ్య గారైనా, లేకుంటే తదుపరి వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ గారు గాని, కేసీఆర్ గారు గాని ఆ ఐటీ ఇండస్ట్రీని కొనసాగించారు కాబట్టే విజన్ 20 ఫలాలు ఇవాళ ఐటీ పీపుల్ లేకుంటే ఇప్పుడున్నటువంటి యువత అనుభవిస్తున్నారు. లేదు ఏ ఒక్కరు ప్రభుత్వంలో బ్రేక్ వేసినా కూడా అది ఈ స్థాయికి వచ్చుండేది కాదు ఇవాళ. ఆ ఫలాలు అందేవి కాదు. అందుకనే ప్రభుత్వం ఎప్పుడు నిరంతర ప్రక్రియ. అది ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం తీసుకున్నా, లేకుంటే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకున్నా, ఇట్లా అంత భారీ, భారీ స్థాయి ప్రాజెక్టులు ఓవర్ నైట్‌లో అయిపోవు. ఎప్పుడూ అయిపోవు. అది కొన్ని ఏళ్ళకు సంబంధించి న కొంత జరుగుతున్నటువంటి ప్రక్రియ. అదేదో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గదా! అమరావతిని గతంలో అప్పుడు 2014లో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి లేదు 3 రాజధానులు అని చెప్పి తీసుకెళ్ళి అక్కడితో అడ్డుకట్ట వేశారో, అట్లా చేస్తే డిస్ట్రక్షన్ అవుతుంది గానీ డెవలప్‌మెంట్ అవ్వదు. కాబట్టి ఇవాళ తెలంగాణలో అది రేవంత్ రెడ్డి గారు వచ్చినా, ఎవరొచ్చినా ఖచ్చితంగా డెవలప్‌మెంట్ ఎజెండాతో ముందుకెళ్ళాలి తప్ప కేవలం మేమే చేశాము అని క్రెడిట్ తీసుకునేలాగా, క్రెడిట్ చోరీ చేసేలాగా సోషల్ మీడియాలో విస్తృతంగా విజువల్స్ ప్రచారం చేసి, సోషల్ మీడియాలో విస్తృతంగా మొత్తం రేవంత్ రెడ్డి గారే చేశారు అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం అంటేనే నిరంతర ప్రక్రియ. అది రేవంత్ రెడ్డి గారైనా, అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వమైనా, అది ఎవరి బ్రెయిన్ చైల్డ్ ఎప్పుడు ఒకవేళ మూసీ ప్రాజెక్ట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకున్నారు. నిజంగానే మూసీ గతంలోనే కేసీఆర్ గారు ఇనిషియేట్ చేశారు. అప్పుడు ఆయన ఎస్టీపీలు పెట్టారు. నీటిని శుద్ధి చేయాలని ప్రయత్నం చేశారు. కాతే ప్రజలు ఇబ్బంది పడకూడదని ఇళ్ళ కూల్చివేతలకు ఆయన వెనకడుగు వేశారు ఆ రోజు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మూసీకి సంబంధించినటువంటి ఒక 5,000 కోట్లతోటి గాంధీ సరోవర్ అని ఓ భారీ బాహుబలి ప్రాజెక్ట్ లాగా ముందుకు తీసుకెళ్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఎంతవరకు సఫలీకృతం అవుతుంది? ఎంతవరకు చేయగలుగుతారు ఈయన హయాంలో అనేది $1 మిలియన్ క్వెషన్. మరి తదుపరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా నెక్స్ట్ రాబోయే ప్రభుత్వాలు ఎవరైనా దాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తారా? లేదు ఇది ఇట్లా కాదు ప్రజలకు ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మూసీని ఎవరు అడ్డుకోవట్లా. మూసీ ఖచ్చితంగా అది పునర్జీవం పోయాల్సిందే. మూసీ శుద్ధి జరగాల్సిందే. కానీ ప్రజల బతుకులు రోడ్డుకేసి, ప్రజల బతుకులను ఆగం చేసి ఇవాళ మూసీని డెవలప్ చేయాలి అంటే దాన్ని అందరూ అబ్జెక్ట్ చేస్తున్నారు. మరోవైపు కాంక్రీట్ వాల్స్ కట్టి అటు ఇటు కాంక్రీట్ తోటి డెవలప్ చేసి అక్కడ ఒక బిజినెస్ మాడ్యూల్ లాగా దీన్ని తీర్చిదిద్దడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఏ ప్రభుత్వంలోనైనా అది ప్రభుత్వం అన్నది నిరంతర ప్రక్రియ. కాబట్టి క్రెడిట్ చోరీ అన్నది ఇప్పుడు చాలా సీరియస్‌గా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అతిపెద్ద చర్చ. మరి నిజంగానే ఈ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణాల విషయంలో ఎవరిది క్రెడిట్ చోరీ? ఎవరు ఇనిషియేట్ చేశారు? ఎవరు క్రెడిట్ చోరీ చేస్తున్నారు? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.